श्रीज्ञानप्रसूनाम्बिके विज्ञानप्रदे करविधृतसुखे नारायण समारंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां వాగ్బుద్ధి విద్యా జ్ఞాన అధిష్టాత్రీ చ పరాత్మన సర్వ విద్యాస్వరూప అన్ని విద్యల స్వరూపం ఆవిడే. అన్ని విద్యలు ఏ విద్య అయినండి. అందుకే ఏదో ఒక విద్య మన దగ్గరుండి ఇంకొకటి లేకపోతే అది లేదో అని బాధపడకూడదు. ఉన్న విద్యను జాగ్రత్తగా వాడుకుంటే అదే చాలు. ఇక్కడ ప్రతి విద్య అమ్మ రూపమే. అయితే విద్యలు ఎన్నో ఉన్నా రెండే భాగాలు చేశారు. అపరా విద్య పరా విద్య అని రెండే భాగములు విద్యకి. ఇది తెలుసుకోండి. ఇక్కడ అపరా విద్యలు అంటే ప్రపంచానికి సంబంధించినవన్నీ అపరా విద్యలే అన్నీను. ఒకడికి సంగీతం, ఇంకోటి సాహిత్యం, ఒకటి ఇంజనీరింగ్ స్కిల్, ఇంకొకటికి ఎలక్ట్రానిక్స్, ఇంకొకటికి వ్యవసాయ శాస్త్రం, మరొకటికి వేదం, మరొకటికి యజ్ఞం, మరొకటికి మంత్రం. ఇవన్నీ కలిపి అపరావిద్యలే. యజ్ఞము కూడా అపరావిద్యే. ఇహలోక పరలోక సంబంధమైనటువంటి తెలివితేటలన్నీ అపరావిద్యలే. ఇవి ఎన్నో ఉన్నాయి. పరావిద్య ఒక్కటే. పరావిద్య అంటే పరబ్రహ్మతత్వము నీలో ఆత్మగా ఉందని తెలుసుకునే విద్య పేరు పరావిద్య. అపరావిద్య సులభం, కానీ పరావిద్య అత్యంత కష్టం. ఎంత కష్టం అంటే ఇవాళ ఒకవేళ చెప్తే రేపు మీరు రాము అని నిర్ణయించుకునేటంత కష్టం. ఎందుకంటే ఇది ఇక్కడిది కదా. బయట వర్ణిస్తే భలే ఆనందిస్తాం. ఎందుకంటే మన బయట ప్రపంచం అలవాటైపోయింది, బహిర్ముఖ అలవాటైపోయింది. కానీ అంతర్ముఖత్వం లేదు గనక అంతటా నడిపే బ్రహ్మమే నీలో ఉన్నాడు, నీ ఆత్మతత్వం తెలుసుకో. ఇది మహా కష్టం, చెప్పినంత తేలిక కాదు. చూసారా, ఆఖరికి వైకుంఠంలో విష్ణువు చెప్పినా అర్థమవుతాడు, కానీ నీలో ఆత్మ చెప్తే అర్థం కావట్లేదు. అంత దగ్గరది అర్థం కావట్లేదు. చూసారా, అందుకే అనేక జన్మల పుణ్య సంస్కారం కలిగినటువంటి వాడు సద్గురువుని ఆశ్రయించి కఠోరమైన సాధన ద్వారా ఇంద్రియాలను నిగ్రహణం చేసుకుని శ్రవణమన నిధిధ్యాసన ద్వారా గ్రహిస్తే తెలుసుకునేది బ్రహ్మ విద్య. అది ఒక్కటే, అది పరావిద్య. అపరావిద్యలు అనేకం. ఇందులో ఏది గొప్పది? ఖచ్చితంగా పరావిద్య గొప్పది, కానీ బ్రతుకున్నంతకాలం అపరావిద్యలు కావాలి. అవునా లేదా? ఇక్కడ అందుకే అపరావిద్యలు లోకయాత్రా విధాయని, లోకం నడవడానికి అవసరమే. అది అవసరమే, ఇది అవసరమే. కానీ ఇది ఇందుకే అని తెలుసుకుని పరావిద్య కోసం ప్రయత్నించాలి ఇక్కడ. కానీ ఏదైనా జ్ఞానమేగా. ఇదైనా జ్ఞానమే, అదైనా జ్ఞానమే. అందుకే అపరావిద్యలు పరావిద్యల రూపంలో ఉన్నటువంటి తల్లి గనక సర్వ విద్యా స్వరూపిణి అని తల్లికి పేరు. సర్వ విద్యా స్వరూపాయ సాచదేవి సరస్వతి. ఆ తల్లి దయ ఉంటే సాచ బుద్ధి కవిత మేధా ప్రతిభా స్మృతిదా నృణాం. ఆ తల్లి వల్ల వచ్చేది ఏంటంటే కవిత్వం, మేధస్సు, ప్రతిభ. ప్రతిభ అంటే నవనవోన్మేషశాలిని. ఈ ప్రపంచం పుట్టి ఇప్పుడు ఎన్నయ్యేయండి, కానీ ఒకడు టాలెంట్తో తెలిసిన విషయాన్ని కొత్తగా చెప్తాడు. కొత్తగా చెప్పగానే మనకు అప్పుడు నచ్చుతుంది. అందుకని వాడు చెప్పింది వీడు చెప్తే అదో కవిత్వం అనం మనం. దీన్నే నవనవోన్మేషశాలిని. ఎప్పటికప్పుడు కొత్తగా ఒక భావాన్ని ఆవిష్కరించగలిగే శక్తి పేరు ప్రతిభ. ఈ ప్రతిభ సరస్వతి దయ ఉంటే లభిస్తుంది. ఆవిడ విభూతి అండి. వీడు ఇవన్నీ బ్రెయిన్కున్న రకరకాలైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, మేధస్సు యొక్క శక్తులు, అవన్నీ సరస్వతీదేవి రూపములు. అవి వాడి పుణ్య విశేషం చేత ఆ తల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగిస్తుంది. ఆ తల్లిని ఉపాసిస్తే పరిపూర్ణంగా కూడా అనుగ్రహిస్తుంది. అందుకే బుద్ధి కవిత మేధ ప్రతిభ స్మృతి. స్మృతి అంటే మెమొరీ. మనం అనుకుంటూ ఉంటాం జ్ఞాపక శక్తి భలేయండి అని. ఎప్పుడు ఏ క్షణం జీవితం ఎలా మారుతుందో తెలియదండి. అన్నీ బాగా అనుకూలించినంతసేపు హాయిగా ఉంటుంది. ఒక్క క్షణంలో మెమొరీ లాస్ రావచ్చు, ఒక్క క్షణంలో ఇంద్రియాలు పనిచేయకపోవచ్చు. అందుకే ఇవి పనిచేస్తున్నంత కాలం యాదేవి అని తెలుసుకుని వినయంగా నమస్కరించి ఉండాలి. ఇటుదటి తేడా అయిపోతే ప్రమాదం. అది గ్రహిస్తే భగవంతుడు ఇది ఇవ్వలేదు అని అనకుండా ఎన్నో ఇచ్చేవయ్యా అని దండం పెట్టడానికి సమయం సరిపోవట్లేదని రోజంతా దండం పెడతా తెలుసు ఇక్కడ. కనుక ఇది ఒక్కసారి తలంచుకుంటే ఎందరి బ్రతుకులు ఎలా ఉన్నాయి. బుద్ధిశక్తి ఎంత తెలియాలంటే మెంటల్లీ రిటార్టెడ్ పీపుల్ అంతా కూర్చున్న చోటుకెళ్ళి చూడండి. ఏ పురాకృత పాపం వల్ల జ్ఞానశక్తి అక్కడ ఉపసంహరింపబడింది, ఏ సుకృతం వల్ల ఇది వచ్చింది తెలుసుకుంటే మంచి చేస్తే అవి లభిస్తాయని తెలిసి అది చేసే ప్రయత్నం చేస్తాం. ఆ తల్లి ఆ విధంగా అనుగ్రహించాలని ప్రయత్నిస్తాం. ఇటువంటి విశేషమైన అంశమే ప్రతిభ స్మృతిదా. మనకు అవయవాల గురించి తెలుసు. అవయవాల్లో ప్రసరించే శక్తికి ఏ యంత్రాలు తెలుసుకోలేవు. ఆ శక్తి ఆ జగన్మాత ఆ బుద్ధిని అలా అనుగ్రహిస్తుంది ఇక్కడ. దీన్ని బట్టి తల్లి కొత్తగా ఇవ్వాలని కాదు, ఇచ్చిన తల్లిని నమస్కరించుకుంటూ ఉంటే సరిపోతుందండి. అలా నమస్కరించే ఎప్పుడో ఉన్నది ఇంకా బాగా ఇస్తుంది. బాగా అంటే నీకు ఎంత అవసరమో అంత. ఇది తెలుసుకోండి. అందరూ సర్వజ్ఞులు కారు.
ఎవరికి ఏది కావాలో దేని ద్వారా తరిస్తారో ఆ తల్లి చూస్తుంది. యథాయోగ్యం తథా కురు. ఇంత కృతజ్ఞత చెప్పాలి ఈశ్వరుణ్ణి. కనుక సృష్టిలో తింటున్నాం, తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం, అనుభవిస్తున్నామని కాకుండా ఈశ్వర స్పృహ, ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అనే సులక్షణం లేనప్పుడు ఎన్ని ఉన్నా వ్యర్థమే. తెలుసుకోండి, ఇక్కడ ఆ కృతజ్ఞత మనకు కలగాలి వినగా వినగా. అందుకే ఆ తల్లి యొక్క స్వరూపము నానా ప్రకార సిద్ధాంత భేదార్థ కలనామత వ్యాఖ్యా బోధస్వరూపాచ. ఈ తల్లి అనుగ్రహం ఉంటే ఒక విషయాన్ని చక్కగా వ్యాఖ్యానించగలము, చెప్పిన వ్యాఖ్యానాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలము, అర్థం చేయించగలము. బోధ రెండు రకాలు. అర్థం చేసుకుంటే బోధ, అర్థం చేస్తే బోధన. అంతే, ఇక్కడ అర్థం అయ్యేటట్టు చెప్పడం. ఈ రెండు అలా చేయించగలిగే శక్తి కూడా తల్లే. సర్వ సందేహ భంజని. ఈ తల్లి దయ ఉంటే అన్ని సందేహాలు పోతాయి. ఇక్కడ సంశయం అజ్ఞాన లక్షణం కదా. నిస్సంశయా శంశయగ్ని ఆ తల్లి. అందుకే సర్వ సందేహ భంజని, విచారకారిణి, థింకింగ్ పవర్ ఆ తల్లి, ఆలోచన శక్తి. గ్రంథకారిణి, గ్రంథములు రాయించగలిగే శక్తి ఆ తల్లి. సర్వ సంగీత సంధాన తాళకారణ రూపిణి. సర్వ సంగీత విద్యలు, నాద విద్య, అక్షర విద్య అని రెండు రూపాలతో ఉంటుంది సరస్వతి. నాద విద్య అంటే స్వరాత్మికం, అక్షర విద్య అంటే సాహిత్యాది రూపాలతో ఉంటుంది, ఇక్కడ శాస్త్ర రూపములతో ఉంటుంది. కానీ రెండు ఆ తల్లి యొక్క రూపములే. విషయ జ్ఞాన వాగ్రూప. జ్ఞానము వాక్కు అని రెండు రూపాలు ఉంటాయన్నాడు. జ్ఞానము అంటే మనలో ఉన్న తెలివితేటలు, వాక్కు అంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణ అన్నాడు. ఇక్కడ జ్ఞానాన్ని వ్యక్తీకరిస్తే వాక్కు అవుతుంది. వాక్ అయితేనే ప్రయోజనం, లేకపోతే లోపల ఉంటే ఏం ప్రయోజనం అండి? ఇక్కడ వ్యక్తీకరణ కావాలి. ఇక్కడ కనుక వాగ్దేవి అంటే జ్ఞానదేవి అని అర్థం. అంతేకాని గడగడ వాగడమే వాగ్దేవి కాదు. ఉన్న జ్ఞానాన్ని ప్రపంచోపయోగంగా వ్యక్తపరచడమే వాక్కు. అందుకే వాగ్రూప అనేటువంటి స్వరూపం చెప్పారు ఇక్కడ. ప్రతి విశ్వోపజీవని, సృష్టిలో ప్రతి వారిని బ్రతికించేది అదే, అవునా లేదా? అంటే వాడి తెలివితేటలే వాడిని బ్రతికిస్తున్నాయి. కనుక వాడు బ్రతికేటట్టు కావలసిన తెలివితేటలు ఇచ్చే తల్లి ఎవరో ఆవిడ ప్రతి విశ్వోపజీవిని. వ్యాఖ్యావాదకరి శాంత. ఈ తల్లి కూడా శుద్ధ సత్వస్వరూపిణి కనుక శుద్ధ సత్వస్వరూపాచ సుశీల శాంత పుస్తక రూపిణి. అమ్మవారు అంటే అనేది జ్ఞానమే సత్వగుణం కనుక పరమ శాంతంగా ఉంటుంది ఆ తల్లి. ఎప్పుడు వీణా పుస్తకము ధరించి ఉంటుంది. తపస్వరూప. ఈవిడ తపస్వరూపిణి. తపస్సు అంటే శాస్త్ర నియమములను పాటించుట. అంటే నియమాలేంటో ముందు తెలియాలా, తెలిసింది పాటించాలా, ఇవన్నీ బుద్ధి ఉంటేనే జరుగుతాయిగా. కనుక తపస్సుల స్వరూపం మహాసరస్వతి. అందుకే తపస్సులు చేసే వాళ్ళకి ఫలమిచ్చేది కూడా ఆ తల్లే. కనుక తపస్వరూప తపసాం ఫలదాత్రి తపస్వినాం. అందుకే ప్రతివారు ఏ పూజ చేసినా నిర్విఘ్నానికి గణపతిని స్తుతించే వెంటనే ప్రణోదేవి సరస్వతి అని ఎందుకంటున్నారో తెలియండి. ఏదో నోటుకొచ్చు కదా అని అనడం కాదు, ఫీల్ అయ్యి ఒక్కసారేనండి, ఒక్కసారి ఫీల్ అవ్వండి, అప్పుడు అనుభూతి తగులుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అందుకే వీణా పుస్తకధారిణి సిద్ధ విద్యా స్వరూపాత సర్వసిద్ధి ప్రదా సదా యయా వినాతు విప్రౌఘో మూకో మృత సమస్సదా. ఆ తల్లి దెయ్యలేకపోతే మహాపండితుడైన మూగవాడితో సమానము, మరణించిన వాడితో సమానమే, మృత సమస్సదా. ఇక్కడ సరస్వతీదేవి గురించి అద్భుతమైన అంశములు చెప్తున్నారు. ఎందుకంటే ఏ దేవత చూస్తే ఆ దేవతే చాలనిపించేటట్టున్నా మనకి ఇప్పటివరకు. లక్ష్మీదేవి కావాలి, మరి సరస్వతో. అందుకే సరస్వతి లక్ష్మీ రూపమేనా అంటే విద్యాలక్ష్మి అనే మాట సరస్వతీ స్వరూపాన్ని మనకు చెప్తున్నది. లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా వాచం పద్మాలయాం అనే మాటలో వాచం అనే మాట వాగ్దేవతగా లక్ష్మిని మనం చూస్తున్నాం. అందుకే ఇవన్నీ పరస్పర శక్తులే తప్ప భిన్న భిన్న శక్తులు కావు. ఒకదానితో ఒకటి, ఒకటే మరొకటై కనబడుతున్నది. ఇది పరిశీలిస్తూ ఇప్పుడు సరస్వతీ పూజ. సరస్వతీ పూజ మొట్టమొదటి చేసిన వాడు గోలోకంలో కృష్ణ పరమాత్మ అని చెప్పారు ఇక్కడ. అతనే ఆరాధించాడంటే అందరూ ఆరాధించాలని చెప్పడం. ఎందుకంటే సరస్వతి ఆరాధన పిల్లలకి చాలా ప్రధానంగా మనం చెప్తున్నాం. పిల్లల కంటే పెద్దలకు కూడానండి. కొందరు అంటూ ఉంటారు మా పిల్లలకి సరస్వతి కటాక్షం కలగాలని. మరి తమరుకో అంటే చదువైపోయిందండి. చదువైపోయిన బుద్ధి పని చేయాలి కదా. కానీ బుద్ధి పని చేయాలంటే ఆ తల్లిని ఆరాధించాలి. పరమాత్మ యొక్క వాక్, బుద్ధి, జ్ఞాన ఈ మూడింటి శక్తుల యొక్క స్వరూపం ఆ తల్లి. అందుకే ఆ తల్లిని ఆరాధించితే ఆ శక్తులు మన వైపు ప్రసరిస్తున్నాయి. అసలు సరస్వతి అనే మాటకు అర్థం ఇప్పుడు అన్నిటికీ పదానికి మనం అర్థం తెలుసుకుంటున్నాం. అంటే నామం, నామానికి అర్థం తెలుసుకుంటే నామం మరింత శక్తివంతమవుతుంది. అర్థం తెలిసి చేసిన దానికి శక్తి పెరుగుతోంది అని ఉపనిషత్తు చెప్తోంది. వీర్యవత్తరం భవతి అని. దేనికైనా అర్థం తెలిసి చెయ్యాలి. అర్థం తెలియకపోతే మానేయాలని కాదు,
అర్థం తెలియకపోయినా చేస్తూ ఉంటే ఎప్పుడుకో అర్థం తెలుస్తుంది. అర్థం తెలిసాకే పూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అందుకే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని భగవత్పాలు వారు చెప్పినట్లు చేసే నామస్మరణ మొదలైనవి కూడా తెలిసి చేయాలి మనం ఇక్కడ. కనుక సరస్వతి అనే నామానుకున్న అర్థం చూద్దాం. సరస్వతికి ఎన్ని పేర్లున్నాయండి వేదమాత. ఆ తల్లికి శారద, బ్రాహ్మి, వాగ్దేవి ఇత్యాది అనేక రకాల నామాలున్నాయి. వాణి అంటూ చెప్తుంటాం. ప్రతి నామానికి ఒక్కొక్క అర్థమున్నది. ఈ తల్లికి భారతి అని కూడా పేరున్నది. సరస్వతి విద్యారూపం. విద్యలు 2 విధాలు, అపర పర అని 2 విద్యలు ఉంటాయని చెప్పాం. ఆ తల్లి యొక్క రూపం అది. సరస్వతి అనే నామం ఎంత అందమైనటువంటి అర్థాన్ని చెప్తుందంటే సరణశీలత్వాత్ సరస్వతి అన్నారు. సరణ, ప్రసరణ, ప్రసారం ఈ 3 శబ్దములు ఒకటే. సరణం అంటే ప్రవహించుట అని అర్థం. ఇక్కడ ఈ ప్రవాహం వ్యాప్తికి అర్థం. వ్యాప్తి ఉదాహరణకి దీపం వెలిగించగానే కాంతి ప్రసరిస్తుంది అంటాం కదా, ప్రసరిస్తుంది. ప్రా అనేది ఉపసర్గ, సరిస్తోంది అంటే వెళుతోంది, వ్యాపిస్తోంది అని అర్థం. కనుక వ్యాపక లక్షణం కలిగిన ప్రవాహాన్ని సరణము అనాలి ఇక్కడ. కనుక సరస్వతి అంటే ప్రవాహ లక్షణము కలది అని అర్థం. అంటే విద్య ఎప్పుడు స్టాగ్నెంట్గా ఒక చోట ఉండదు, అది ప్రవహిస్తుంది. ఎలాగంటే కాంతి ప్రసరించినట్లుగా ప్రసరిస్తుంది. ఒక గురువు దగ్గర ఒక విద్య ఉంటుంది, అది శిష్యుడికి ప్రసరిస్తుంది, ఆ శిష్యుడి నుంచి తర్వాత వాడికి ప్రసరిస్తుంది. అలా ప్రసరణ వల్ల వ్యాపించుతుంది కనుక సరస్వతి అని విద్యకి పేరు పెట్టారండి. ఎంత రమ్యమైన అర్థం ఉంది సరస్వతి అనే మాటకి ఇక్కడ. ఇంకొక అర్థం ప్రాణశక్తి సరస్వతి, ఇది వేదంలో మాట. ప్రాణశక్తి సరస్వతి, ప్రాణశక్తికి సరస్వతి అని పేరు. అందుకే సరస్వతి నామం పలికితే మన ప్రాణశక్తి రక్షింపబడుతుంది. అందుకే గాయత్రికే నామాంతరం సరస్వతి. గాయత్రి, సావిత్రి, సరస్వతి అని ఒకే తల్లికి పేరు. ఆవిడ వేదమాత. వేదం అంటే జ్ఞానమేగా, జ్ఞానమే. అది గాయత్రి ఎవరో సరస్వతి వారే. కనుక సరస్వతి భక్తులందరూ గాయత్రి ఉపాసకులే. కనుక సరస్వతి అంటే ప్రాణశక్తి అని మాట చెప్పారు. చూడండి, ఇంతవరకు ఆలోచిస్తే సరస్వతి అంటే ప్రవాహ రూపంలో వచ్చినది ఒక అర్థం, ప్రాణశక్తి ఒక అర్థం. ప్రాణశక్తి ప్రవహిస్తుందా లేదా? ఆ ప్రసరించకపోతే ఏమీ లేదు. ఎక్కడ ప్రాణశక్తి వదిలేస్తుందో ఆ భాగం చచ్చుబడిపోతుంది. కనుక ప్రాణశక్తిగా ప్రపంచమంతా ప్రసరిస్తోంది ఆ తల్లి. ఆ ప్రాణశక్తి సరస్వతి. పైగా సరస్వతి అంతర్వాహిని అని ఒక మాట అంటారు. ప్రాణం అంతర్వాహినియే కదా అన్నారు ఇక్కడ. ఆఖరికి కుండలినికి కూడా మరొక పేరు సరస్వతి. అది అందరికీ సహస్రారం నుంచి మూలాధారం వరకు నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది. ఆ ప్రసరణ ఎలా ఉంటుందంటే ఒక రాగి తీగలోకి విద్యుచ్ఛక్తి ప్రసరించినట్లుగా ప్రసరిస్తూ ఉంటుంది. అది ఆ కుండలిని స్వరూపమే ప్రసరణ. అయితే సామాన్యులకి అధోభాగంలో ప్రసరిస్తుంటుంది, క్రిందికి అధో దిశలో. అది పెద్దలకి, యోగులకి ఊర్ధ్వ దిశలో ప్రసరిస్తుంది. ఇలాంటి సరస్వతి గురించి ఒకసారి భావన చేస్తే అదొక శివపదం అవుతుంది. ఎలాగంటే, ఓ తల్లి బ్రహ్మవార్ధిగామిని బ్రహ్మాణి భావకుల్యపూరించు రసధుని జింహగమువోలు ఎగువ నడల యగసే మదీయ అంతఃస్రోతస్విని అని ఆ తల్లిని భావించినప్పుడు పలికిన పలుకులు. జింహగము ఒక సర్పం పాకినట్టు పైకి పాకుతోంది. అది కుండలిని ఊర్ధ్వగమనం చేసినప్పుడు. కనుక సరస్వతి అంటే కుండలిని, సరస్వతి అంటే ప్రాణశక్తి, సరస్వతి అంటే విద్యాస్వరూపము. ఇన్ని అర్థములు ఉన్నాయి. వేదముల్లో ఒక రమ్యమైన అంశం కనబడుతోంది. ఒకప్పుడు మహర్షులు ధ్యానం చేస్తున్నారు వాగ్దేవతని. ధ్యానం చేస్తుంటే ఒక సరస్సు వాళ్ళకి ప్రత్యక్షమైందిట. సరస్సు నీరు చూస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందండి. ఎందుకంటే నీరు మనకు పోషణకర్త్రి, నీరు జీవం. అందుకే సరస్సును చూడగానే వాళ్ళు ఆనందపడి చూస్తున్నారు. ఆ సరస్సు ఏమిటయ్యా అంటే వేదము సరస్సు రూపం ధరించిందిటండి. ఎందుకంటే రసం, రసం, రసము అంటే ఆర్ద్రత, రసము అంటే ఆనందం, రసము అంటే పోషించే ఒకానొక ప్రాణశక్తి, చిదేక రసరూపిణి. కనుక వేదము ముందు రసరూపంలో దర్శనమిచ్చింది. వీళ్ళు ఆ వేద రసరూపాన్ని చూసి నమస్కారం చేస్తూ ఉంటే ఆ రసరూపమైన వేదంలోంచి ఒక కమలం ఉద్భవించి ఆ కమలంలో వీణ మీటుతూ సరస్వతి దర్శనమిచ్చింది. ఈ సరస్సు యొక్క సారము నేను ఎక్కడుంటానంటే సరస్సులో ఉంటాను. నేను ఏ సరస్సులో ఉంటావు? వేదమనే సరస్సులో ఉంటారు కనుక నన్ను సరస్వతి అంటారు అని చెప్పిందండి. ఇది తల్లి యొక్క స్వరూపం. కనుక వేదమనే సర్వరూపంలో ఉండేటువంటి తల్లి పేరు సరస్వతి. ఈ చెప్తున్నంతసేపు మనకు అమ్మ సాక్షాత్కరిస్తూనే ఉన్నది ఇక్కడ. ఆ తల్లి మన అజ్ఞానాన్ని శృణాతి హినస్తి ఇది శారద, అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తోంది కనుక శారద. మనకి భాద్రపదం అయిపోయిన తర్వాత ఆశ్వయుజ కార్తీక మాసమును శరదృతువు, అదే శారద ఋతువు. ఆ శరదృతువులోనే ఆ తల్లిని ఆరాధన చేస్తాం. శారదా నవరాత్రులు, శరన్నవరాత్రులు. శరత్ అని ఎందుకు పేరు వచ్చిందయ్యా అంటే వర్ష ఋతువులో వానలు పడతాయి. ఈ వానల వల్ల
మొత్తం నీరు బురదగా ఉంటుంది, నదులు అన్నీ. ఆకాశం కూడా మబ్బులతో నిండిపోయి ఉంటుంది, తేటదనం కనబడదు. అప్పుడు కదా అవసరం. వర్ష ఋతువు కానీ శరదృతువు రాగానే ఆకాశం తేటబడుతుంది, నీరు కూడా బురద కిందకి దిగి తేటగా ఉంటుంది. కనుక బురదనంతటిని తొలగించి తేటదనాన్నిచ్చే ఋతువు గనక శరత్ అని పేరు దానికి. బురద మొదలైన మాలిన్యములు తొలగిస్తుంది. అలాగే మానవ మనస్సులో రజోగుణ తమోగుణ మాలిన్యములు తొలగించి సత్వగుణమనే తేటదనం ఏదైతే ఉందో ఆ సత్వగుణమనే తేటదనమే సరస్వతి స్వరూపం. అదే శారద అనే మాటకు అర్థం ఇక్కడ. తేట తెల్లని తల్లి, మంచి తెలుగు మాట చెప్పుకున్నాను, తేట తెల్లని తల్లి. సరస్వతం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందిట. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రంగు చూడండి. అంటే భావానికి ఒక రంగు ఉంటుంది, రంగుకో భావం ఉంటుంది. లక్ష్మీదేవి బంగారు కాంతులతో మెరిసిపోతుంటుంది, కాళీ నల్లగా ఉంటుంది. ఇందులో ఏ రంగు గొప్పది? దేని తత్వం దానిది. సరస్వతి తెల్లగా ఉంటుందిట. ఆ తెలుపు ఎలా ఉంటుందంటే మా పోతన గారిని అడిగితే చెప్తాడు. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేనర జతాచల కాస ఫణీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ భాగ్యము కల్గు భారతీ అని కీర్తించాడు మహానుభావుడు. అంతేకాదు క్షోణిత లంబు నన్నుదురు సోకగ మృక్యును తింతు సైకత శ్రోణికి చెంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయ జాత భవ చిత్త వశీకర నైక వానికి వానికి అక్షదామ సుఖ వారిజ పానికి వారిజ పుస్తక రమ్య పానికిన్ క్షోణితలంబునన్ నుదురు సోకగ మృక్కి తింతు అన్నాడు. ఎర్రాప్రగడ గారు ఒక్కసారి అమ్మవారిని భావన చేస్తూ మహాభారతంలో సరస్వతి గీత అని ఒక మాట కనిపిస్తుంది. ఆ సరస్వతి గీత ఎలా ఉంటుందంటే తార్క్షుడు అనేటువంటి ఒక మహర్షి యజ్ఞం చేస్తే అగ్నిహోత్రంలోంచి సరస్వతి సాక్షాత్కరిస్తుందట. అద్భుతమైన రహస్యం. అక్కడ ఆ తల్లి చెప్తుంది, ఈ అగ్నిహోత్రుడిని భరతుడు అంటారు అని. కనుక ఈ దేశం భరతవర్షే భరతఖండే. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే భరతుడు పాలించడం వల్ల అని అనుకుంటూ ఉంటాం. కానీ భరతుడికి భరతుడు అనే పేరు ఎందుకు వచ్చింది అదొకటి ఆలోచించాలి కదా. అలాగే భరతుడు అనగానే దుష్యంతుడు కొడుకు భరతుడా, లేక జడ భరతుడా, లేక రాముడు తమ్ముడు భరతుడా? సూర్యవంశంలో రాముడికి పూర్వరాజుల్లో భరతుడు ఒకడు ఉన్నాడని రామాయణంలో కనబడుతుంది. ఏ భరతుడు అండి ఇప్పుడు చెప్పండి? కనుక భరతుడికైనా భరతుడిని పేరు ఎలా వచ్చింది చూడాలి కదా. వేదంలో భరతుడు అంటే అగ్నిహోత్రుడు పరమాత్మ, రెండు అర్థాలు ఉన్నాయి. భరత్వాత్ రమణత్వాత్ ఇది భరతాహ అంటే భరించువాడు, ఆనందింపజేయువాడు. భరించుట అంటే మొయ్యడం కాదు, పోషించడం అని అర్థం. ఒకడొకడిని భరిస్తున్నాడు అంటే పోషిస్తున్నాడు, ఆనందింపజేస్తున్నాడు. నిజానికి ప్రపంచాన్ని భరిస్తున్నవాడు, పోషించేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవడు? పరమేశ్వరుడే. కనుక పరమేశ్వరుడికి భరతుడిని పేరు. రెండవది, ఆ పరమేశ్వరుని ఆరాధించేది మన యజ్ఞం ద్వారా. యజ్ఞాగ్ని భగవత్ స్వరూపానికి ప్రతీకగా మనం చేస్తున్న అగ్నిహోత్రుడు. అందుకే రుద్ర ఏష అగ్ని, రుద్రుడే అగ్ని అంటున్నారు ఇక్కడ. కనుక యజ్ఞాగ్ని భగవంతుడే. అతడు ఏం చేస్తున్నాడంటే వేసిన హవిస్సుల్ని భరిస్తాడు. ఈ హవిస్సుల్ని తీసుకువెళ్ళి దేవతలకు ఇస్తాడు. దానితో దేవతలు ఆనందిస్తారు. ఆనందించిన దేవతలు యజ్ఞం చేసిన వారికి వర్షం కురిపించి ప్రజలను ఆనందింపజేస్తున్నారు. కనుక ప్రజల ఆనందానికి భరించడానికి కారణం ఎవరయ్యారు? అగ్నిహోత్రుడు. అది అగ్నిహోత్రుడికి భరతుడు అని పేరు. కనుక అగ్నిహోత్రుడిని ఆరాధించే యజ్ఞభూమి గనక భారతదేశానికి భరతవర్షం అని పేరు వచ్చింది. యజ్ఞభూమి ఈ అర్థం వైదికార్థం. అలాంటి భరతుడు అగ్నిహోత్రుడైతే యజ్ఞము భరతుడు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞస్వరూపుడైన విష్ణువు భరతుడు. ఆ యజ్ఞస్వరూపుడైన పరమాత్మ యొక్క శక్తి ఏదో అది భారతి అన్నాడు ఇక్కడ. భారతి భరతాశ్రిత, ఇది మాట. అంత అందమైన మాట చెప్పారు. కనుక భారతి అంటే యజ్ఞస్వరూపిణి అని అర్థం. యజ్ఞంలో ఉండవలసింది ఏంటి చెప్పండి? నెయ్యి నిప్పు అంటాం మనం, కాదు. దానికంటే ముందు ఉండవలసింది యజ్ఞంలో వాడవలసిన మంత్రం, దేవతా జ్ఞానం, దానికి వాడవలసిన ద్రవ్యం, దాని ప్రయోజనం, ఇన్నున్నాయి కదా. కానీ మంత్రం ఏ రూపంలో ఉంటుంది? అక్షర రూపంలో ఉంటుంది. అక్షరాల తల్లి ఎవరు? సరస్వతి. కనుక యజ్ఞస్వరూపిణి సరస్వతి. కనుక వేదంలో రెండు భాగాలు ఉంటాయి, కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండ యజ్ఞస్వరూపం, జ్ఞానకాండ విచారణారూపమైనటువంటి బ్రహ్మజ్ఞాన రూపంలో ఉంటుంది. కనుక సరస్వతి కర్మకాండలో యజ్ఞరూపంగా ఉంటుంది, ఉపనిషత్కాండలో జ్ఞానరూపంగా ఉంటుంది. కనుక యజ్ఞము ఆవిడే, జ్ఞానము ఆవిడే. యజ్ఞము చేయడం వల్ల పాపములు తొలగుతాయి, ఇష్టమైనవి కలుగుతాయి, అనిష్టమైనవి పోతాయి, ముక్తి లభిస్తుంది. ఇన్ని కారణాలు ఉన్నాయి. యజ్ఞము అమ్మయే, జ్ఞానము అమ్మయే. కనుక పూర్వభాగంలో యజ్ఞముగా, తర్వాతి భాగంలో జ్ఞానంగా చెప్పబడుతున్న సరస్వతిని మనం ప్రణో దేవీ సరస్వతి అనే మంత్రంతో చెప్పుకుంటున్నాం. దేవీం వాచమజనయంత దేవాహ. అక్కడ తల్లిని ధేనువుతో పోల్చారు, గోమాతతో పోల్చారు. మళ్ళీ సరస్వతిని చూడండి,
ఎందుకంటే ఆవు ఎలా మనకి పాలునిచ్చి పోషిస్తుందో ఆ సరస్వతీదేవి మనకు కావలసిన అన్ని పోషణలు ఇస్తున్నది. ఎందుకంటే ఎవడైనా బ్రతుకుతున్నాడంటే ఆ సరస్వతి దయ వల్లే. పైగా సరస్వతి మంత్రములు అనేకం ఉన్నాయి శాస్త్రంలో. సర్వశుక్లా సరస్వతి, తెల్లని సరస్వతీమాత మంత్రం ఉంది. అరుణ సరస్వతి మంత్రం ఉంది. ఇవిడ తారా విద్య. తారా అంటే ఓంకారం. ఓంకారం శబ్దమేగా, శబ్దం అంటే నమ్మ, ఇంక చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. అందుకు సరస్వతీదేవి ఇన్ని విధాలుగా చెప్పబడుతున్నది. అలా శారదా వైభవం చెప్తూ శృంగగిరి శారదమ్మ గురించి చెప్తూ ఉంటే కొన్ని రోజులు పట్టిందండి. అది కూడా బహుశా ఋషిపీఠం వారు ధ్వనిముద్రిగా తెచ్చి ఉంటారు, మీరు పరిశీలించవచ్చు. శారద వేదంలో ఎలా వర్ణించారో చెప్పారు. ఆ తల్లి ఎవరంటే ధీనాం అవిత్రి. ధీనాం అవిత్రి. ధీనాం అంటే బుద్ధులకు, అవిత్రి అంటే రక్షణకారిణి అని అర్థం. బుద్ధులను కాపాడే తల్లి ధీనాం అవిత్రి. ఎంత రమ్యమైన మాట. అంతేకాదు వాజినీవతి. వాజిని అంటే అన్నములు. అన్నం అంటే ఐశ్వర్యం. సర్వైశ్వర్యములు ఆ తల్లి వల్ల వస్తాయట. అందుకే ఆ తల్లి వల్లనే మనందరం పోషింపబడుతున్నాం. జీవనోపాయ రూపిణి అయినటువంటి ఆ సరస్వతి వైభవాన్ని ఇంత చక్కగా వివరిస్తూ భక్తులను అనుగ్రహించడం కోసం ఆ తల్లి అనేక రూపములు ధరిస్తుంది. ఈ తత్వమంతా తార్క్షుడికి సరస్వతీదేవి బోధించిందండి అగ్నిహోత్రం నుంచి కనబడి. దీన్ని సరస్వతి గీతలు అంటారు. మహాభారతంలో అరణ్య పర్వంలో వస్తుంది. చాలా రమ్యమైనటువంటి జ్ఞానం అక్కడ చెప్పబడుతుంది. అప్పుడు ఆ సరస్వతిని చూసి తార్క్షుడు అద్భుతంగా స్తోత్రం చేస్తాడు. దాన్ని మన తెలుగులో ఎర్రన మహాకవి చాలా గొప్పగా అందించారు. తెలుసుగా ఎర్రన ఒక ఆయన ఉండేవాడని. సంతోషం. అంబన వాంబుజోజ్వల కరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భవాంబర వీతి విస్తృత విహారిణి నన్ కృపజూడు భారతీ అని కీర్తించాడు మహానుభావుడు ఇక్కడ. అంతేకాదు శ్రీనాథ మహాకవి అంటాడు, కంఠపీఠిక నోంకార ఘంటమొరయ చలుగు గావుత మన్మన క్షేత్రసీమ కవి కుటుంబంబు పాలిటి దివిజసురభి జలజ సంభవు బోటి భాషావధూటి అని కీర్తించాడు మహానుభావుడు. ఇలా శారదాంబ గురించి కీర్తించాలంటే ఆ తల్లి దయ ఉండాలండి. కాళిదాసును అనుగ్రహించినట్లుగా ఆ తల్లి శ్యామల దేహంతో ప్రకాశిస్తే రాజమాతంగి శ్యామల అవుతుంది. ఆ తల్లి తెల్లని కాంతుల శుక్ల సరస్వతి అవుతుంది. ఎందుకంటే పలుకులలో అనేక పోకడలు ఉంటాయి. కొన్ని గంభీరంగా ఉంటాయి, అది దాని అందం. కొన్ని లేతగా ఉంటాయి, వాటి అందం వాటిది. కనుక అనేక రకాల సరస్వతులు అనేక రకాల విద్యల స్వరూపాలు. ఇలాంటి పరాపర విద్యారూపిణి అయినటువంటి సరస్వతీదేవి యొక్క విశేషాన్ని చెప్తూ ఈ తల్లిని నిత్యము స్మరించుకోవాల్సినదే. కానీ విశేష పర్వదినాల గురించి చెప్తూ మాఘశుద్ధ పంచమి, దీన్ని మన శ్రీపంచమిని అంటూ ఉంటారు. ఇది సరస్వతి ఆరాధనకి చాలా ప్రధానం. మన ప్రాంతాల్లో దక్షిణాదిలో చాలామందికి తెలియదు, కానీ ఉత్తరాదిలో ఇప్పటికీ మాఘశుద్ధ పంచమి మన వినాయక చవితి చేసినట్లు చేస్తారు. ఆ రోజుల్లో పాఠశాలల్లో కళాశాలల్లో కూడా చేసేవారు కొన్ని దశాబ్దాల వరకు. వినాయక చవితి ఒకటి, సరస్వతి పూజ ఒకటి ఒరిస్సా, బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో చేస్తారు. వారణాసి మొదలైన ప్రాంతాల్లో కూడా సరస్వతి ప్రతిమలు మృత్తికతో చేసి పూజిస్తారండి. ఇక్కడ ఈ తల్లిని ఆరాధించే వాళ్ళల్లో మానవో మనవో దేవ మునీంద్రాశ్చ ముముక్షవ. ఈ తల్లిని పూజించే వాళ్ళు మానవులు, మనువులు, స్వయంభువుడు మొదలైన మనువులు ఈ తల్లిని ఆరాధన చేశారు. మునీంద్రులు ఆరాధిస్తారు. మోక్షకాంక్ష కలిగిన వారందరూ ఆరాధిస్తారు ఈ తల్లిని. అలాగే వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ ఆరాధిస్తారు. ఎందుకంటే ప్రతివాడికి తెలివితేటలు ముందు కావాల్సింది. రాక్షసులను ప్రతిసారి దుర్మార్గులను కాదర్థం అండి. రాక్షసులకు దివ్యజాతి, అందులో కొంతమంది దుర్మార్గులు అయి ఉంటారు, కానీ జాతి గొప్పదే. రాక్షసులు దేవగణాల కిందకే వస్తారు. అదొక ప్రత్యేకమైనటువంటి సూర్యమండలంలో వీళ్ళు ప్రకాశిస్తుంటారు. వీళ్ళందరూ సరస్వతీదేవిని ఆరాధించారు. కనుక సరస్వతి దయ వల్ల జ్ఞానం లభిస్తుంది. ఈ తల్లిని ఆరాధించవలసిన విధానం నారాయణుడు నారదునికి చెప్తూ కణ్వ శాఖోక్త విధిన, వేదములందు కణ్వ మహర్షి చెప్పిన శాఖల్లో ఈ పూజా విధానాలన్నీ చెప్పబడుతున్నాయి. ఈ తల్లిని ఆరాధించడంలో ప్రతిమా రూపంలో ఆరాధించవచ్చు. ఒక కలశంలో జలాన్ని నింపి దానిపై పల్లవములు, పంచపల్లవాలు పెట్టి దానిపై కొబ్బరికాయ పెట్టి ఆవాహన చేసి శారదాంబ ఆరాధన చేయవచ్చు. అదేవిధంగా పుస్తకములందు కూడా ఆరాధన చేయవచ్చు అన్నారు ఇక్కడ. అందుకే ఘటే పుస్తకే వీటి యందు, అలాగే స్వర్ణంతో చేసినటువంటి అంగుళి మన రూపులో కూడా ఆరాధించవచ్చు. ఈ తల్లిని ఆరాధించినప్పుడు శుద్ధమైనటువంటి చందనము అంటే తెల్లని చందనము, తెల్లని పువ్వులు, వీటితో ఆరాధించే శ్రేష్టం. పూజా విధానం చెప్తున్నాడు. ఉదయం లేచి శుద్ధుడై బ్రాహ్మీ ముహూర్తంలోనూ స్నానాదులు చేసి నిత్యకృత్యాలు చేసుకున్న తర్వాత, నిత్యకృత్యాలు అంటే కాఫీలు టీలు అని కాదు, ఇక్కడ సంధ్యావందనము, దేవతార్చన మొదలైనవి చేసుకున్న తర్వాత గణేశం పూర్వం అభ్యర్చ్య, ముందు గణపతిని ఆరాధించి
ఆ తర్వాత అమ్మవారిని ధ్యానించమన్నారు. ఆ ధ్యాన విధానం చెప్తున్నాడు నారాయణుడు. మనం కూడా ఒక్కసారి ధ్యానం చేద్దాం ఆ తల్లి ఎలా ఉంటుందో. ఆ తల్లి స్వరూపము సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం కోటిచంద్రప్రభాపుష్ట శ్రీయుక్త విగ్రహాం. కోటి చంద్రులు వెలుగుతో ప్రకాశిస్తుంది తెల్లగా ఆ తల్లి ఇక్కడ. అంతే కదా, తెలుపు ఎలా ఉందంటే హిమచందన కుందేందు కుముదాం భోజ సన్నిభాం. హిమము అంటే మంచు, రెండవది చందనం, కుంద అంటే మల్లె మొల్ల మొదలైనటువంటివి, ఇక చంద్రిక అంటే వెన్నెల వీటిలా తెల్లగా ఉన్న తల్లి అన్నారు. ఏమంటే తెలుపు ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది కదా, నీ చెప్పాలన్నాడు ఒక ఆయన. కానీ తెలుపులు అన్నీ అయినా ఒక్కొక్క లక్షణం కోసం కూడా చెప్పాడు. మంచుని ఎందుకు చెప్పాడంటే అమ్మ చల్లగా ఉంది. చందనం ఎందుకు చెప్పాడంటే సుగంధిం పుష్టివర్ధనంలా మంచి పరిమళములతో ప్రకాశిస్తున్నది. తర్వాత వెన్నెలతో ఎందుకు చెప్పాడంటే కాంతితో ఉంది అని అర్థం. మల్లెతో ఎందుకు పోల్చారంటే అంత మృదువుగా ఉన్నది అని అర్థం. తెల్లని కమలంతో పోల్చారు. ఎందుకు అలా పోల్చారంటే అంత వికసనాత్మకంగా ఉంది అని అర్థం. కనుక ఒక్కొక్క తెలుపుకు ఒక్కొక్క లక్షణం చెప్పి అన్ని లక్షణాలు మా అమ్మలో ఉన్నాయని చూపిస్తున్నాడు ఇక్కడ. అది శారదాదేవి యొక్క దివ్య స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసి వన్ని శుద్ధాంశు కాధానాం వీణా పుస్తకధారిణీ. పిల్లలకి ముఖ్యం సరస్వతి ఆరాధన కనుక సరస్వతి స్వరూపంలో అర్థం చెప్పాలి. తల్లిని ఒక్కసారి ధ్యానం చేద్దాం. తెల్లగా ఉందిట. తెల్లదన్నం దేనికి సంకేతం అంటే స్వచ్ఛత, స్పష్టత. విద్యకు ఉండవలసిన లక్షణం ఇది. అది స్పష్టంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. కపటం లేకుండా ఉంటేనే విద్య అర్థమవుతుంది. గురువుగారికి కపటం ఉందనుకోండి సరైన విద్య రాదు. కానీ విద్యకు ఉండవలసినది నిష్కపటత్వం, స్వచ్ఛత, స్పష్టత. ఈ రెండు చాలా ప్రధానమైనది. అదే తెలుపు అంటే ప్యూరిటీ అండ్ క్లారిటీ. అది ఇక్కడ ఈ రెండు సరస్వతి స్వరూపం. ఇక 4 చేతులు ఉన్నాయట దేవతలకి. 4 చేతులు విశేషం ఏంటయ్యా అంటే చతుర్దిశలతో ఉన్న విశ్వమంతా వ్యాపించినటువంటి ఎనర్జీ అని చెప్పడం ఇది అర్థం. అందుకు 4 చేతులు ఉంటుంది. ఈ 4 చేతులు చతుర్దిగ్వ్యాప్తమైనటువంటి తేజస్సు. ఈ 4 చేతులు ఆ తల్లి ఒక చేతిలో మాల పట్టుకుంది, అక్షమాల. ఇంకో చేతితో పుస్తకం, 2 చేతులతో వీడమిట్టుతుందిట. ఎంత అద్భుతమైన భావం అండి ఇక్కడ. అక్షమాల అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరమాలే అక్షమాల. అక్షరాలు లేనిది ఏ విద్య లేదు, అక్షరాలు లేనిది మంత్రం లేదు. కానీ మంత్రాలకు మూలమైన అక్షరాలు తన యొక్క మాలగా చేసి చేత్తో పట్టుకుంది ఆ తల్లి. ఇంకో చేతి పుస్తకం పట్టుకుందిట. పుస్తకం శాస్త్రాలకు సంకేతం. సర్వశాస్త్రములు గ్రంథముగా ఉంటాయి. గ్రంథము అంటే గ్రథనము అనే శబ్దం నుంచి వచ్చింది. గ్రథనం అంటే సమకూర్చుట, అంటే ది ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ ఎ నాలెడ్జ్. ఒక పద్ధతిగా మనము జ్ఞానాన్ని ఒక సిస్టమేటిక్గా చెప్తే దాని పేరు గ్రంథం, మరొకటి కాదు. ఒక ఇంట్రడక్షన్, ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక కన్క్లూజన్ అని ఒక పద్ధతి ఉంటుంది, అదే గ్రంథం. కానీ చేత్తో పట్టుకున్నది సర్వశాస్త్రముల సారం. ఇక తర్వాత వీణ. ఎందుకంటే శబ్దం 2 రూపాలుగా ఉంటుంది సౌండ్. ఒకటి నాదం, ఇంకొకటి పదం. నాదాత్మకం, పదాత్మకం. ఈ నాదమే స్వరరూపంతో లోకంలో అంతా వ్యాపించుంటుంది. పక్షులు, జంతువులు వాటి కంఠంలో కూడా ఒకనొక శబ్దం ఉంది. అయితే అది స్వరాత్మకమే తప్ప అక్షరాత్మకం కాదు. అవి పలుకుతాయి. కనుక ఇవన్నీ స్వరాత్మకమైనటువంటి శబ్దమే. ఇది ఎన్ని శబ్దాలు లోకంలో ఉన్నా అవి 7 నోట్స్లోనే ఉంటాయండి, సరిగమ పదని. కనుక స్వర విద్య అందరిలోని మీరు ఏ శబ్దం అన్నా దానికి ఒక స్వరం ఉండి తీరుతుంది, ఒక నోట్. అలా సృష్టిలో వినబడే ప్రతి శబ్దము నాదరూపంగా స్వరాత్మకంగా ఉంటుంది. అక్షరాత్మకంగా మానవుడు ఒక్కడే పలకగలడు, ఇంకెవడు పలకలేడు. అందుకే అన్ని జంతువుల కంటే మానవుడు గొప్పవాడు ఎందుకు అయ్యాడు అంటే అన్ని జంతువుల కంటే పూర్ణుడు. మాట జాగ్రత్త విన్నారు కదా, అన్ని జంతువుల కంటే పూర్ణుడు. అందుకని వీడు ఒక్కడే పూర్ణుడు కాడు, పరబ్రహ్మ అసలు పూర్ణుడు. జంతువులతో పోలిస్తే పరిపూర్ణుడు. ఎందుకంటే మాట్లాడే అక్షరం మానవులకు మాత్రమే ఉంది. గొప్ప మాట చెప్తూ గుహాత్రీణి నిహత నెంగయంతి తురియం వాచో మనుష్యా వదంతి అని ఒక మాట ఉన్నది. అంటే పరాపశ్యంతి మధ్యమా రూపంగా వాక్కు లోపలుంటుందిట, వైఖరిగా బయటకు కనబడుతుంది. ఈ విధంగా పరాపశ్యంతి మధ్యమా వైఖరి 4 రూపాలతో జగన్మాత ఉంటుంది. పర అన్నప్పుడు మన లోపల ప్రాణశక్తి ముందు పరాగా ఉంటుంది. ఆ జగన్మాత పరాశక్తిగా ఉంటుంది, అక్కడ ఏ ధ్వని ఉండదు. ఈ పరాశక్తి నువ్వేమి చెప్పాలనుకున్నావో భావంలోకి వెళ్ళేటప్పటికల్లా పశ్యంతిగా మారుతుంది. ఈ పశ్యంతి అయిన భావరూపమైన సరస్వతి నీ కంఠం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ అక్షరాల్లో మాట్లాడాలో ప్లాన్ చేసుకుంటుంది తెలుసా. మనకు తెలియకుండా మన లోపల చైతన్యం ఎంత ప్రిపేర్ అవుతుందో. గంట గడగడ మాట్లాడేం కానీ బయటకు వచ్చినప్పటికి ఎలా వచ్చిందో ఆలోచించండి. ఆ కంఠస్థానంలో అది మన ఏ అక్షరాలు ఏ భాష మాట్లాడదలుచుకున్నామో దానిగా ఫార్మ్ అవుతుంది. బయటకు వచ్చేటప్పటికల్లా వాగ్రూపంలో వస్తుందని చెప్పాడు ఇక్కడ.
4 వాక్కులు మానవుల్లో ఉంటాయి, మిగిలిన వాటిలో 4 వాక్కులు ఉండవు. రాతి లోపల రాళ్ళు కొండల్లో పరావాక్కు ఉంటుందిట, వృక్షాలలో పరా పశ్యంతి ఉంటుంది, పక్షులు పశువుల్లో పరా పశ్యంతి మధ్యమ ఉంటుంది, మానవుల్లో పరా పశ్యంతి మధ్యమ వైఖరి కూడా ఉంటుందయ్యా అని చెప్పాడు. ఇది వాగ్దేవతను అర్థం చేసుకునే విధానం అండి. ఇలా గమనించి ఇప్పుడు వైఖరిగా ఉన్నదానికి మూలమైన మధ్యమకి వెళ్ళి, మధ్యమకు మూలమైన పశ్యంతికి వెళ్ళి, పశ్యంతికి మూలమైన పరాలోకి వెళ్తే దాని పేరే పరాశక్తి అని చెప్తున్నాం. జగన్మాత యొక్క పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానసహంసిక. ఇదండి సరస్వతి రూపంలో ఉన్న భావం. ఆ తల్లి దేని మీద కూర్చుందంటే హంస మీద. అంటే హంస అంటే ఏమిటో తెలుసుకోరా నాన్న అన్నాడు. హంస ఏం చేస్తుందంటే పాలేమిటో నీరేమిటో వేరు చేయగలదుట. అలాగే యుక్తాయుక్త విచక్షణ వివేకం, అదే హంస. విద్య వివేకం మీద ఉంటుంది అని చెప్పడం దాని యొక్క అంతరార్థం. కనుక హంస వివేకమైతే సరస్వతి విద్య అయ్యింది. వివేకం లేని వాడికి విద్య ఎక్కడ దొరుకుతుంది? అది కదా ఒక అర్థం. ప్రాణశక్తి సరస్వతి కదా. ప్రాణశక్తి మన శరీరంలో ఎక్కడ కనబడుతుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కనబడుతుంది. హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకి హంస అని పేరు యోగశాస్త్రంలో. మీరు ఎప్పుడైనా పరిశీలించారా? హకారం పుంలింగంట, సకారం స్త్రీలింగంట. అప్పుడు అర్థమైంది హీషి అంటే ఏమిటో. హకార సకారములు, ఇది ప్రతివారిలో ఉంది. ఇదే అర్ధనారీశ్వరతత్వం, ప్రతివారిలో ఉన్న శివశక్తిత్వం. హకారం సకారం ఈ రెండు కలిపితే హంస. హంస హంస పరమ హంస సోహం హంస అంటున్నాం కదా. హంస ఎంత రమ్యమైనటువంటి మాట ఇక్కడ. ఆ హంస అనేటువంటి ఏ తత్వం ఏది ఉందో అది ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన హంస. కానీ ఊపిరికి 2 రెక్కలు ఉంటాయి తెలుసా? హంస కొన్నట్లే ఒక రెక్క ఉచ్ఛ్వాస, ఒక రెక్క నిశ్వాస. ఆ ఊపిరి సంచరిస్తూ ఉంటే ఆ ప్రాణశక్తి అందులో తిరుగుతోంది. అంతేకాదు శబ్దం పలికేమంటే శ్వాస మీద ఆధారపడే శబ్దం ఉంటుంది కదా. ఇవన్నీ రహస్యాలండి. అందుకే మంత్రోపాసన ఎందుకు చెప్పారంటే మౌనంగా చేసే మంత్రం శబ్దమైతే అది శ్వాసతో అనుబంధం కలిగి శ్వాస యోగమై మంత్రం యోగమై సిద్ధినిస్తుంది. ఇన్ని రహస్యాలు ఉన్నాయండి తెలుసుకోవాలంటే. సరే, ఇంకా వెళుతూ ఉంటే సరస్వతి మొత్తం తీసుకుంటుంది. నమస్కారం చేసి ఆ తల్లికి హంసవాహిని అంటే ఇప్పుడు అర్థమైంది కదా. హిందువులు ఆరాధించే ప్రతి దేవత యొక్క రూపము, అవి చేత్తో పట్టుకున్న వస్తువులు, వాటి వాహనాలు, వీటన్నిటిని తత్వచింతనతో పరిశీలిస్తే అద్భుతమైన జ్ఞానం ప్రపంచానికి లభిస్తుంది. ఇవాళ మనం సరస్వతిని ఇక్కడ ఆవహింపజేశాం, ఆహ్వానింపజేశాం, ప్రతిష్ఠ చేశాం. భారతదేశానికి భాగ్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మ ప్రతిష్టని కలిగించుగాక అని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఇలాంటి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని చాలా అద్భుతంగా చెప్తూ సుపూజితాం సురగణైర్ బ్రహ్మ విష్ణు శివాదిభి. ఈ తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్తున్నారు. పూర్వం యాజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన గురువు దగ్గర ఏదో అపచారం చేశాడు, లేదా ఆయన చేసిన పని గురువుకి అపచారంలా కనబడింది. దానితో ఆయన అంతవరకు నేర్చుకున్న వేద విద్యని మర్చిపోతామని శపించాడు. ఒక మాట ఉంది, శివేరిష్టే గురుస్త్రాత గురువృష్టే న కశ్చన. శివుడు కోపగించుకుంటే గురువు రక్షించగలడు, గురువు కోపగించుకుంటే శివుడు కూడా రక్షించలేడని చెప్పాడు. ఇక్కడ గురువు మహిమ అంత గొప్పది. ఎప్పుడైతే గురువు నీకు విద్యను మర్చిపోతావని శపించాడో దుఃఖం కలిగింది యాజ్ఞవల్క్యుడికి. ఋషులు అంటే జ్ఞానమే సంపదగా కలవారు. అంతే, వాళ్ళకి జ్ఞానము వల్ల సంపద కాదు, జ్ఞానమే సంపద వాళ్ళకి. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం మనకి సమయం పడుతుంది. జ్ఞానం కోసమే విద్య, జ్ఞానం కోసమైన కాన్సెప్టే అర్థం కాదండి. ఏం చేస్తాం? సరే, జ్ఞానమే సంపదగా కలవారు ఋషులు. ఎప్పుడో నేర్చుకున్న విద్య మర్చిపోతావంటే అంతకంటే పెద్ద లాస్ ఇంకేమనుంది. దానితో ఏడుపు వచ్చింది దానికి. ఏడుపుతో స్తోత్రం చేయడానికి ఏముంది? విద్య మర్చిపోయాడు. ఒక పని చేసేట, సూర్యభగవాను చూసి అందులోనే అమ్మ ఉంటుంది కదా, అమ్మను ఉద్దేశించి దుఃఖంతో ఏడ్చి నమస్కారం చేశాడు. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. ఎప్పుడైతే సూర్యమండలంలో ఉన్న అమ్మవారిని చూసి భావన చేశాడు, ఆయన త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి రుగ్యజుస్సామ పారగ కదా. అప్పుడు ఆ సూర్యమండలంలోంచి ఆ తల్లి వీణాపాణిയെ సాక్షాత్కరించి ఆ దుఃఖపడుతున్న యాజ్ఞవల్క్యుని ఓదార్చింది. అంటే ఏదీ చేత కాకపోతే ఏడవడమేనా చేతనవాలన్నాడు. ఎంత రమ్యమైన మాట. అదంత తేలిక కాదండి. ఏడవాలంటే అహంకారం కరగాలి, అది తేలిగ్గా కరగదు. వచ్చింది అది బాధ. అహంకారం కరిగి అమ్మ దగ్గర విలపిస్తే ఆ తల్లి తప్పకుండా కరుణిస్తుంది. 1000 స్తోత్రాలు పెట్టు ఒక్క దుఃఖం తెలుసుకోండి ఇక్కడ జగన్మాత దగ్గర. అందుకే భగవత్పాదుల వారు నమంత్రం నోయంత్రం తదిపిచ నజానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదిపిచ నజానే స్తుతి కథాహ నజానే ముద్రాస్తే తదిపిచ నజానే విలపనం అన్నాడు ఇక్కడ. అది కానీ వస్తే ఇంకేం కావాలండి ఇక్కడ. మొత్తానికి తల్లి దిగి వచ్చి యాజ్ఞవల్క్యుడికి
పోయిన విద్యంతా తిరిగి వచ్చేట్లు చేయడమే కాకుండా అనేక రకములైనటువంటి శాస్త్ర విద్యల్ని ఆ తల్లి భాషింపజేసింది. అప్పుడు యాజ్ఞవల్క్యుడు ఇదివరకటి జ్ఞానవేత్త అవడమే కాకుండా ఇంకా గొప్ప జ్ఞానవేత్త అయి శృతి స్మృతులు మొదలైనవి రచించగలిగాడు మహానుభావుడు. ఇప్పటికీ యాజ్ఞవల్క్యుడి యొక్క ఆవిష్కరణలో లభించినటువంటి వేదము శుక్లయజుర్వేదం పేరుతో మాధ్యందిన సంహిత అనే పేరుతో చెప్పబడుతుంది. ఆయనకి భాషించిన వేద విద్య బుద్ధిలో ఎన్ని రకాలు ఉంటుందో చెప్తున్నాడు చూడండి. వేదంలో చెప్పినది విష్ణువు ఇక్కడ వివరిస్తున్నాడు. ధీ, స్మృతి, ప్రతిభ, ధారణ, మేధ, ప్రజ్ఞ, స్ఫురణ, స్మరణ ఇవన్నీ ఆ తల్లి శక్తి. స్మృతిలో స్మరణ ఉంది కనుక స్మరణ, ప్రతిభ అంటే మనం చెప్పుకున్న నవోన్మేషశాలిని కొత్తగా చెప్పడం. ధారణ అంటే చెప్పినది సరైన సమయంలో గుర్తుకు వచ్చేటట్టుగా ధరించగలగడం, అంటే చదివినది గుర్తుపెట్టుకుని మనసులో నిలబెట్టుకోవడం. ప్రజ్ఞ, మేధస్సు దాన్ని చక్కగా అర్థం చేసుకుని మనకు అన్వయించుకునేటట్టు చేయడం. ఊరికిన శాస్త్రం ఇక్కడ చదువుకోవడం కాకుండా జీవితానికి తెచ్చుకున్నట్టు చేయాలి కదా, అలా చేసే శక్తి ప్రజ్ఞా, మేధ అని చెప్పబడతాయి. తర్వాత స్ఫురణ, సరైన కాలంలో స్ఫురించాలి. ఏం లాభం అండి? కొంతమంది సరిగ్గా విద్య నేర్చుకున్న దాని ప్రయోగ దశలో స్ఫురణ రాలేదు అనుకోండి, ఏం లాభం? మొత్తం తర్వాత గుర్తొచ్చిందంటే లాభం లేదు. అప్పుడు స్ఫురించాలి. ఇక్కడ ఇన్ని రకాలుగా సరస్వతి దేవి అయి ఉంటుంది కనుక తల్లి ధీ, స్మృతి, ప్రతిభాధారణ, ప్రజ్ఞా, మేధ, స్ఫురణ రూపములతో ఉన్నటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకోవాలి. ఆ తల్లి స్ఫురింపజేస్తేనే వస్తుంది. ఒకప్పుడు బ్రహ్మదేవుని వద్దకు సనక సనందనాథుడు వెళ్ళేట బ్రహ్మలోకానికి. వాళ్ళు ఎప్పుడూ బ్రహ్మ విద్యనే అడుగుతారు, ఇంకోటి అక్కర్లేదు వాళ్ళకి తెలిసినా అదే అడుగుతారు. ఎందుకంటే అదే వింటూ ఉంటే ఆనందం కనుక. ఆ బ్రహ్మ విద్యను చెప్పమని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. అప్పుడు నిండు సభ, ఒకవైపు మహర్షులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. బ్రహ్మ సరే చెప్తానని చెప్పి గొంతు సవరించుకున్నాడు, కానీ ఒక్క మాట బయటికి రాలేదు. బుద్ధికి ఒక్కటి స్ఫురించట్లేదు. నిండు సభలో ఈ పరిస్థితి ఏర్పడితే బ్రహ్మంతటి వాడికి ఎంత బాధాకరమండి. ఒక్కసారి ఒళ్ళు చెమటలు పెట్టేట మహానుభావుడికి. అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి ఒక్కసారి సరస్వతమ్మని తలంచుకో అన్నాడు. ఆయన వెంటనే ధ్యానం చేసి తల్లిని తలంచుకున్నాడు. తలంచుకోవడం ఆలస్యం 4 ముఖాల నుంచి ఆయనకి జ్ఞానం పెళ్ళుబుకి వచ్చి చెప్పగలిగాడు. కనుక జ్ఞానం పొందాలన్నా, తిరిగి దాన్ని చెప్పాలన్నా, దాన్ని జీవన మార్గంగా మలచుకోవాలన్నా అమ్మవారి యొక్క దయ ఉండవలసినదే బ్రహ్మంతటి వాడికి. అంతేకాదు భూదేవి అనంతుడు ఆదిశేషువైనటువంటి స్వామి వద్దకు వెళ్ళి, సంకర్షణ రూపుడైన అనంతుని వద్దకు వెళ్ళి, నీ దగ్గర కాసేపు జ్ఞాన విషయాలు ముచ్చటించాలని చెప్పవయ్యా అంటే 1000 పడగలు. ఆయనకి సామాన్యం కాదు. ఆదిశేషువు 1000 పడగలవాడు. 1000 పడగలు 1000 తలలు. 1000 తలలు అంటే గొప్ప జ్ఞానం. అది అంత ఊరికనే తలకాయలు కావి, దాని నిండా జ్ఞానం. అందుకు బుద్ధికి ఆదిశేషువుని అందరూ చెప్తుంటారు. ఆయనగా పతంజలి అవతారం. సరే ఆదిశేషువు దగ్గర భూదేవి నేర్చుకుందామంటే 1000 పడగలున్నా గొంతు పెగలలేదు, ఆయనకి జ్ఞానం రాలే. అప్పుడు ఆయన కూడా సరస్వతీదేవిని ధ్యానం చేసి తిరిగి చెప్పగలిగాడు. ఈ కథలన్నీ వరుసగా విష్ణువు చెప్తున్నాడు. అంటే మహాత్ములకైనా బుద్ధికి విద్య భాషించాలి, పుస్తకంలోది కాదయ్యా మస్తకంలోది విద్య గ్రహించాలి ఇక్కడ. కనుక సరైన జ్ఞానం సరైన సమయంలో బుద్ధికి స్ఫురింపజేసేదే తల్లి సరస్వతి. ఆ తల్లి దయ ఉంటే గద్య శ్లోకమయీ వాంగ్ నిస్సరతి వినా ప్రయత్నలేశమపి. ఆ తల్లి దయతో నోటు నుంచి గద్య పద్యాత్మకమైన వాక్కు ప్రవాహ రూపంలో వస్తుంది. బుద్ధికి అటువంటి జ్ఞానాన్ని స్ఫురింపజేస్తుంది ఆ తల్లి ఇక్కడ. అశ్రుత గ్రంథబోధ అపి ఒక మాట అన్నారు. అశ్రుత గ్రంథబోధ అంటే ఎప్పుడు చదవని పుస్తకం, చూడని పుస్తకం, తెలియని పుస్తకంలో జ్ఞానం కూడా తల్లి దయ వల్ల బుద్ధికి తెలుస్తుందండి. ఇంకేం కావాలి ఇక్కడ? అందుకే శారదమ్మ దయ లేకపోతే ఎన్ని చదివినా లాభం లేదు. ఆ తల్లి దయ ఉంటేనే ఏదైనా చదవగలం, చదివింది సరిగ్గా అర్థం చేసుకోగలం, అర్థం చేసుకునేది వంట పట్టించుకోగలం, అది ఆచరణలోకి తెచ్చుకోగలం, జన్మకి సార్థకత చేసుకోగలం. అందుకే శబ్దస్వరూపమైన సరస్వతి అనే వెలుగు లేకపోతే ప్రపంచం అంధకార బంధురమైపోతుంది అన్నాడు ఒక సంస్కృత కవి. ఇదమంధత్తమకృష్ణం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే. అందుకే జ్యోతిర్మయి వాంగ్మయి అని కీర్తిస్తున్నాం. వాక్కు గొప్ప జ్యోతి, అదే నిజమైన వెలుగు. ఆ వెలుగుతోనే ప్రపంచం అర్థమవుతుంది, పరమాత్మ అర్థమవుతాడు. అంతేకాదు నేను రామమంత్రం చేస్తానంటే రామ అని అక్షరాలు ఉండాలిగా, అక్షరాలు ఆవిడే. కానీ ఏ దేవతానుగ్రహం కావాలన్నా ఆ తల్లి దయ కావాలి కనుకనే యజ్ఞం చేసినా పూజ చేసినా దేవీం వాచమజనయంత అనాలి, ప్రణోదేవి సరస్వతి అనవలసిందే. ఇంతటిది సరస్వతి వైభవం. దీన్ని తెలియజేసి ఆ తల్లి యొక్క అనుగ్రహ వైఖరి ఎలా ఉంటుందో చెప్తూ, ఆ తల్లి 3 రూపములతో ఉంటుందయ్యా. ఈ తల్లి దయ వల్లనే బృహస్పతి దేవతలకు ఆచార్యుడయ్యాడు. ఈ తల్లి దయ వల్లనే వ్యాసవాల్మీకాదులు మహాకవులయ్యారు. తల్లి దయ వల్లనే కాళిదాసాదులు కావ్య నిర్మాతలయ్యారు.
ఈ తల్లి దయ వల్ల సంగీత సాహిత్యాది విద్యలు ప్రసరిస్తున్నాయి. స్వర విద్య వీణగా, అక్షర విద్య అక్షమాలగా పట్టుకుని శబ్దంలో ఉన్న నాదము పదము నారూపమే అని చెప్తున్న ఆ తల్లి దయ వల్ల నారదాది సంగీత కోవిదులు విద్యల్ని ప్రపంచంలో వ్యాప్తి చేశారు. ఈ తల్లి ప్రధానంగా 3 రూపాలతో ఉంటుంది అని చెప్పారు. ఒకటి మనం పూజించదగినటువంటి ఆకృతి రూపం, రెండవది శాస్త్రాల రూపం, మూడవది నదీ రూపంలో ఉన్నది అన్నారు. ఇక్కడ సరస్వతి నది గురించి దేవీ భాగవతం బ్రహ్మవివర్త పురాణం చాలా విస్తారంగా చెప్తుంది. ఇక్కడ సరస్వతి నది అనగానే చాలామంది అది ఒక మిథికల్ రివర్ అని రాశారు. కొన్ని దశాబ్దాల క్రితం మన చేత పాశ్చాత్యులు చెప్పేటప్పుడు ఇట్ ఇస్ ఎ మిత్, అంతేగాని సరస్వతి నది అనేది లేదు అన్నాడు. అరే గంగా యమున సరస్వతి అని మనం అంటూ ఉంటే గంగా యమునలు కనబడినప్పుడు సరస్వతి ఎందుకు లేదు? సరస్వతి నది. పురాణాలను అర్థం చేసుకోలేకపోయారు పాశ్చాత్యులు, మామూలు టెక్స్ట్ బుక్ అనుకుంటున్నారు. కానీ సరస్వతి నది కలియుగం ప్రారంభం వరకు ఉండేది అని భారతంలో వర్ణించారు. భారతంలో పాండవులు సరస్వతి నది తీరంలో తిరగడం అన్నీ ఉన్నది. ఆ మాటకొస్తే సరస్వతి నది బాగా ఉండేది, గంగ కంటే పెద్ద నది, గంగ కంటే ప్రాచీనమైన నది సరస్వతి. దాని యొక్క పరివాహక ప్రాంతం అంతా కూడా వర్ణించారు ఋగ్వేదంలో సరస్వతీదేవి గురించి. అరే అత్యంత ప్రాచీన మానవ సాహిత్యమైన ఋగ్వేదంలో సరస్వతి గురించి చెప్పబడిందే. అంతేకాదు సరస్వతి సూక్తముల్లో అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అని కనబడుతుంది. హే సరస్వతి నువ్వు అంబితమే, తమే అంటే సూపర్లేటివ్ డిగ్రీ, అంబితమే అంటే అమ్మలలో గొప్పదానవు కనుక అమ్మ జగన్మాత ఆ తల్లి. నదీతమే నదుల్లో గొప్పదానివి, దేవితమే దేవతల్లో గొప్పదానివి, 3 చెప్పారు. సరస్వతి అంటే అమ్మవారు నదుల్లో గొప్పది అని సరస్వతి నది గురించి ప్రస్తావన కనబడుతూ ఉంటే లేదంటారు ఏమిటండి? దీన్ని బట్టి భారతీయ నదీ ప్రాంతంలో ఉన్నవారి యొక్క సంస్కృతి పేరు భారతీయ సంస్కృతి అని చెప్పడానికి ఏమీ సందేహం లేదు. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నదీ నాగరికత గురించి మనం చెప్తున్నాం, కానీ సరస్వతీ నాగరికత అనే విషయం మర్చిపోతున్నాం. కానీ సింధు నదీ నాగరికత సరస్వతీ నాగరికత కూడా సనాతన హైందవ ధర్మం యొక్క స్వరూపమే. ఇది ఒక రహస్యం, ఇది చరిత్ర. కానీ హైందవులు ఔన్నత్యం బయటపడకుండా నొక్కి పట్టేశారు అనేక మంది. సరస్వతి నది గురించి మిథికల్ రివర్ అన్నారు, కానీ కొన్ని దశాబ్దాల క్రితం ఒక శాటిలైట్ పంపించినటువంటి ఫోటోగ్రఫీలో ఒక అద్భుతమైన నది ప్రవహించేది కానీ ఎండిపోయింది తర్వాత కాలంలో అనేటువంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణ వచ్చింది. ఆ శాటిలైట్ ఫోటో దగ్గర పెట్టుకు చూస్తే ఆ ప్రవహించిన నది పరివాహక ప్రాంతం ఇప్పుడు ఎండిపోయింది అనేది చెప్తున్నారో ఆ పరివాహక ప్రాంతం అంతా చూస్తే ఆశ్చర్యం. వేదాల్లో పురాణాల్లో వర్ణించిన సరస్వతీ నది పరివాహక ప్రాంతమే మొత్తం. ఇప్పుడు పరిశీలించండి, ఆశ్చర్యం అవునా లేదా? కానీ అది అంతరించి ఎంతకాలం అయ్యింది అంటే ఇప్పటికి 5800 సంవత్సరాల క్రితం అయ్యిందని కూడా రికార్డు ఉంది. ఇప్పుడు సైంటిఫిక్ రికార్డు. ఇప్పుడు దేవి భాగవతంలో కథ ఉంది. ఆ కథలో ఏంటంటే సరస్వతీదేవి లక్ష్మి వీళ్ళిద్దరూ ఏదో ఒక చిన్న పొరపాటున మాట్లాడుకుంటూ శపించుకున్నట్ట. ఆ శాపంలో సరస్వతీదేవి నదివైపోవని లక్ష్మీదేవి శపించిందిట. అప్పుడు నారాయణుడు చెప్తున్నాడు, నువ్వు నదివవుతావు కానీ కలియుగ ప్రారంభ దశలో నువ్వు అంతరించిపోతావు అని చెప్పేట. ఇది పురాణంలో ఉందండి, బ్రహ్మవివర్తంలో దేవి భాగవతంలో. ఈ పురాణము శాటిలైట్ ఫోటోగ్రఫీ రాకముందుంది. ఒక్కసారి ఆలోచించండి దయచేసి దయచేసి దయచేసి. కునుకుతూ వినేది పురాణం అనే డెఫినేషన్కి వచ్చేసిన భారత జాతి ఒక్కసారి ఆలోచించాలి. నిద్ర తంద్ర విడిచిపెట్టి అలర్ట్ అవ్వాలి, దాన్ని నాలెడ్జ్గా యాక్సెప్ట్ చేయాలి. మరి పురాణాల్లో శాపరూపంలో చెప్పాడు, కలియుగ ప్రారంభంలో నువ్వు వెళ్ళిపోతూ ఉండవు, అప్పటి వరకే నదిగా ఉంటావు, తర్వాత నీ శాపం పోతుంది, నువ్వు తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పాడు విష్ణువు. సరిగ్గా వాళ్ళు ఎప్పటి నుంచి సరస్వతి ఉండదని చెప్పారో ఇప్పుడు శాటిలైట్ ఫోటో వల్ల మనం తేల్చిన సబ్జెక్టు టైం అది ఆలోచించండి. అదే టైమింగ్ 5000 ఏళ్ల క్రితం నుంచి లేదు అని, అప్పటి నుంచి ఉండదని చెప్పాడు పురాణం. ఇప్పుడు ఏమిటంటారో చెప్పండి. ఇక్కడ ఇది కేవలం విద్య గొప్పదా సంపద గొప్పదా అనే ఒక చర్చ కోసం చేసిన ఒక ప్రతీకత తప్ప, ఇటు సింబాలిక్ ప్రజెంటేషన్ తప్ప వాళ్ళు మనలా కొట్టుకునే వాళ్ళు కారు. తెలుసుకోవాలి. ఇక్కడ సరస్వతీ నది గురించి అంత చక్కగా పురాణముల్లో చెప్పిన తర్వాత శాటిలైట్ పంపించిన తర్వాత అప్పుడు మనకు అదృష్టవశాత్తు భారతీయత మీద గౌరవం కలిగిన ఒక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం దీన్ని సీరియస్గా టేకప్ చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పగించింది. ఆర్కియాలజీ రీసెర్చ్ చేసి ముఖ్యంగా అప్పుడు కర్ణాటక బెంగళూరులో కళ్యాణరామ్ గారిని పెద్ద ఆయన పాశ్చాత్య దేశానికి చెందిన కొందరు కలిసి పరిశోధన చేసి ఈ పరివాహక ప్రాంతం శాటిలైట్ ద్వారా దేనిది వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని మొత్తం ట్రావెల్ చేశారండి. హిమాలయాల్లో సరస్వతి బదరీ దగ్గర వ్యక్తమైన చోటు నుంచి క్రమంగా వస్తూ ఉంటే
గుజరాత్ ప్రాంతం మీదుగా అలా సముద్రంలో అది కలిసింది అని తెలిసింది. అక్కడ కొన్ని చోట్ల త్రవ్వకాలలో నీరు కనబడింది. ఆ ప్రాంతంలో పరివేహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోని ఒక నూతిలో వేసిన వస్తువు ఇంకొక నూతిలో తేలిందిట. అంటే అది మామూలు భూగర్భ జలం కాదు, లోపల ప్రవహిస్తోంది. అది కొంత అంతర్వాహిని అనేది అర్థం. ఇది సరస్వతి అంతర్వాహిని అయింది. కొన్ని చోట్ల వ్యక్తమవుతోంది, కొన్ని చోట్ల అవ్యక్తంగా ఉంది. నేటికి అహ్మదాబాద్ దగ్గర మెహసానా అనే ప్రాంతంలో సరస్వతి తీర్థ రూపంలో ఉంది. అంటే కొన్ని చోట్ల అది అంతరించిపోవడం వల్ల కాస్త కాస్త నీరుగా కనబడుతోంది తప్ప అంత మహానదిగా లేదు ఇప్పుడు. ఈ విషయం ఉండదు అని చెప్తూ ప్రస్తుతం ఉంది అని కూడా ఆనాడు భవిష్యత్ కథను కూడా చెప్పింది దేవి భాగవతాది. దాని యొక్క గొప్పతనం అండి. ఎటువంటిది ఆలోచించండి. దీన్ని బట్టి ఋషులు దృష్టి చూడండి, త్రికాల ద్రష్టలు. వాళ్ళు చెప్పారు జరగబోయే కథ. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సరస్వతి అనేది అంతరించిందని. అంతకు ముందే అంతరిస్తుంది అని చెప్పింది పురాణం. ఇప్పుడు చెప్పండి, పురాణాల రచనా కాలం ఎవడు నిర్ణయిస్తాడు? ఎలా చెప్తాడు? ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి, థింక్ చేయాలి. చూడకుండానే ఇవన్నీ పక్కన పడేయడం ఏంటండి? బాధాకరమైన అంశం. ఇక్కడ మన పిల్లలకి వాసన లేకుండా పెంచుతున్నాం. కానీ ఫ్రెంచ్కి చెందినటువంటి ఒక మేధావి మైఖేల్ డానినో అనేటటువంటి ఒక పాశ్చాత్యుడు భారతీయ సంస్కృతి మీద పరిశోధన చేసి ది లాస్ట్ రివర్ అనే పుస్తకం రాశాడు. దయచేసి పరిశీలించండి ఒక్కసారి. పెద్ద పుస్తకం అది. ది లాస్ట్ రివర్, LOST, ది లాస్ట్ రివర్, సరస్వతి నది నాగరికత గురించి అత్యద్భుతంగా రాశాడు. ఒకవేళ అది కానీ బయటకు వచ్చి ఇంకా బయటకు వచ్చి ఉంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంత గొప్ప సివిలైజేషన్ ఒకటి సరస్వతి నది నాగరికత అనేది ఉన్నది అని బయటపడుతుంది. అది బయటపడితే భారతీయత గొప్పతనం బయటపడుతుంది, అంటే హైందవం బయటపడుతుంది. కనుక సరస్వతిని ఎన్ని కోణాల్లో చూడాలి. శబ్దరూపం అనేటువంటి సరస్వతి ప్రవాహ రూపమైన విద్య, మనలో ప్రాణశక్తి రూపమైన ప్రవాహము, నదీ రూపమైన ప్రవాహము, ఇన్ని రూపాలతో చెప్పబడుతుంది. అందుకే వేదముల యందు, ఇతిహాసముల యందు, పురాణముల యందు సరస్వతి ప్రస్తావనలు చాలా చాలా మనకు కనబడుతున్నాయి. అంబితమే, నదీతమే, దేవితమే, సరస్వతి అని చెప్తూ భారతే సరిత్ పుణ్యదా పుణ్యరూపాచ పుణ్యతీర్థస్వరూపిణి పుణ్యవిద్భిర్నిషేవ్యాత స్థితి పుణ్యవతా ముని అని చెప్తూ సరస్వతి నది మహిమ చాలా చాలా చెప్పాడు. అంతేకాదు మనకి ప్రస్తుతం పుష్కర నదుల్లో సరస్వతిని కూడా చెప్తున్నారు. అంతదాకా ఎందుకండి, మీరు పూజ చేసేటప్పుడు కలశం పెట్టుకున్నప్పుడు దాని మీద చెయ్యి మూసేటప్పుడు ఏమంటారు? గంగే చయమునే చైవ, కొందరు గంగే చయమునే కృష్ణే అంటారు, అది కూడా అనొచ్చు. గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి, ఈ నదులన్నీ ఎంత సత్యమో సరస్వతమ్మ కూడా అంత సత్యము. ఆ శారదా రూపమైన నదికి మనం నమస్కారం చేసుకుందాం. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికే శరణాగతోస్మి తవ చరణాంతికే, శరణాగతోస్మి తవ చరణాంతికే, పరిపాలయాధునా మదంబికే శ్రీ జ్ఞాన ప్రసూనాంబికే.